చంచలమ్మ ఇంట్లో పనిచేస్తున్న చంటి, చంచలమ్మకు తన కొడుకులాగా కనిపిస్తూ ఉంటాడు. వాళ్ళ కొడుకు కూడా ఆమె బయటికెళ్ళేటప్పుడు, "అమ్మ మంచినీళ్ళు తాగేసి వెళ్ళు, అనుకున్న పని జరిగిపోతుంది" అని అయితే చెప్తూ ఉంటాడు. అలానే చంటి కూడా చెప్పడంతో ఒక్కసారిగా తన కొడుకే అన్నట్టుగా ఎమోషనల్ అయిపోతుంది చంచలమ్మ. ఇంకా చంటిని చూస్తే తన కొడుకే అన్నట్టుగా ఫీల్ అవుతూ కన్నీళ్ళు పెట్టేసుకుంటూ ఉంటుంది. తీరా నీళ్ళు తీసుకునే సమయానికి మరలా చంటిని చూసి, "ఏయ్ నువ్వెందుకొచ్చావు? అయినా నీకేంటి ఇది ఇక్కడ పని? నువ్వెంతలో ఉండాలో అంతలో ఉండు, నీ హద్దుల్లో ఉండు" అని అయితే చెప్తూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఆ మాటలకి చంటి బాగా ఫీల్ అయిపోతాడు. అలాగే సింధూరకి పాలివ్వమని చాముండికి చెప్తుంది చంచలమ్మ. ఇక చాముండి ఏమో చంటికొచ్చి చెప్తుంది. ఆమెకి నేను పని మనిషినా ఏంటి? పనోళ్ళతో ఎవరో ఒకరితో పంపిస్తే సరిపోతుందిలే అనుకుంటుంది. అయితే చంటి పాలు తీసుకొని వెళ్ళేలోపే ఈ రవిబాబు పాలు తీసుకొని వెళ్తాడు సింధూర గదిలోకి. ఇక భర్తకు దూరమై పుట్టెడు దుఃఖంలో ఉన్న సింధూరాని తప్పుగా ఆలోచిస్తూ ఉంటాడు ఈ రవిబాబు, తనని దక్కించుకోవాలి అన్నట్టు. ఇంక ఎవరూ లేని సమయం చూసి సింధూర మీద అఘాయిత్యం చేయబోతాడు. ఇక సింధూర తప్పించుకొని చెడామడ వాయించేస్తుంది, చెంపలు పగలగొట్టేస్తుంది. అదంతా చూసిన చాముండి వచ్చి, ఇక సింధూర అంటే పడదు చాముండికి, కానీ సేవ్ చేసినట్లు ఆ రవిబాబును కొట్టినట్లు చెప్పి ఇక వాడినైతే అక్కడి నుంచి పంపించేసి సింధూరాకి మంచి మాటలు చెప్తూనే, సింధూర ఈ విషయం చంచలమ్మ అత్తమ్మకి చెప్పకు, ఎందుకంటే అంతకుముందు పెళ్లిలో కూడా ఒకడిని చేపట్టుకున్నాడని, ఇప్పుడు ఈ రవిబాబు ఇలా చేశాడని ఇలా పదే పదే చెప్తూ ఉంటే, ఏంటి మగవాళ్ళందరూ నీ విషయంలోనే ఇలా చేస్తున్నారు అన్నట్టు లేనిపోని అనుమానాలు వస్తాయి, నువ్వు దయచేసి ఈ విషయం ఇంట్లో చెప్పి గొడవలు పెట్టకు అన్నట్టు చెప్తుంది. అదేంటి చాముండి అలా అంటావు? ఇదే పరిస్థితి నీకొస్తే నువ్వు ఇలానే చేస్తావా? ఎవరికి చెప్పకుండా ఉంటే ఎలాగా? ఈరోజు నా మీద అఘాయిత్యం చేయబోయాడు, రేపు ఏమైనా చేస్తే అని బోర్ ఏడుస్తూ ఉంటే సింధూర, ఈ చాముండి ఏమంటుందంటే, ఇదొక్కసారికి వదిలేసి వాడి సంగతి నేను చూసుకుంటాను, ఇంకొకసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను అన్నట్టు చెప్తుంది చాముండి. సింధూర చాలా బాధపడుతూ ఉంటుంది. భర్త లేకపోతే ఒక స్త్రీ జీవితం ఇంతేనా? ఇంత దారుణంగా మారిపోతుందా? అందరి దగ్గర మాటలు పడాలా? అవమానాలు భరించాలా? ఇలా రవిబాబు లాంటి మానవ మృగాలకు దూరంగా ఉండాలంటే ఎలా ఉండాలి? తాను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఈ బాధలు ఎన్ని రోజులు నేను ఇంకా పడాలి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది సింధూర.